హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈ సమ్మర్లో పిల్లలందరికీ ఉపయోగపడేటువంటి సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 6 ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ సమ్మర్లో నేర్చుకునే డ్రాయింగ్స్ అందరికీ, పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ డ్రాయింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ డ్రాయింగ్స్ పెడుతున్నమాట. అయితే ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా, లైక్ చేయకపోయినా ఈ వీడియోని చూసి మీరు కొత్తదనాన్ని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ రోజు మీరు నేర్చుకోబోయేటువంటి డయాగ్రామ్ అయితే ఏంటంటే కనుక క్యాండిల్. చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి పెర్ఫెక్షన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కరుగుతున్నటువంటి క్యాండిల్ చూపిస్తూ అది ఏ విధంగా షేడింగ్ చేస్తే హైలైట్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ స్టెప్ బై స్టెప్ ఈజీ టెక్నిక్ లో మీకు అర్థమయ్యే విధంగా, ఈజీ మెథడ్ లో మీకు తెలిసే విధంగా చెప్పడం జరిగిందన్నమాట. అది కూడా మన ఛానల్ అయిన వైబిఎస్ ఆర్ట్స్ లో. అయితే ఈ రోజు ఈ వీడియో చూసి మీరు బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 6 కింద ఒక డయాగ్రామ్ నేర్చుకుందామండి. అదే ఆపోజిట్ డయాగ్రామ్. 2 గీతలు గీసుకున్నాం, దాని మధ్యలో ఒక రౌండ్ పెట్టుకున్నాం అండి. అదే కింద సర్కిల్ కింద చూపించాం. అదేనండి క్యాండిల్. అంటే మన క్యాండిల్ బొమ్మను కూడా గతంలో తెలుసుకున్నాం, కానీ క్యాండిల్ అనేది ఎలా వస్తుంది, అయితే ఈ కొవ్వొత్తు అనేది ఎంత పెర్ఫెక్షన్తో ఉండాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి, అదే క్యాండిల్ అనేది ఒక స్తూపాకారంలో కనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక గొట్టం ఆకారంలో కనిపించేటువంటిది దాన్ని ఎలా గీయాలి, ఆ రౌండ్ షేప్ అనేది ఎలా వస్తుంది, ఆ షేడింగ్స్ అనేవి కరెక్ట్గా తెలుసుకుంటే కనుక ఇక్కడ క్యాండిల్ పర్ఫెక్ట్గా గీస్తాం అన్నమాట. అయితే క్యాండిల్ వెలుగుతున్నప్పుడు దాని యొక్క మైనము కరుగుతూ ఉంటుందన్నమాట. అది కూడా తెలుసుకోవాలి. ఆ మైనం అనేది కరుగుతుంటే కనుక అది పెర్ఫెక్షన్ అనేది ఎలా కనిపిస్తుంది అది కూడా తెలుసుకోవాలి. కాబట్టి దానికోసమే ఈ క్యాండిల్ అనే డయాగ్రామ్ని నీట్గా పెన్సిల్తో డార్క్గా చేసి చూపిస్తుంది అనమాట. అంటే మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో దాన్ని పెర్ఫెక్షన్ ఎలా చేయాలి, ఏ విధంగా గీస్తే వస్తుంది, ఆ డయాగ్రామ్ని నీట్గా చూపించడం కోసం చేస్తుంది అనమాట. చూడండి, ఆ మధ్యలో మండేటువంటి మంట అంటే నిజంగానే ఏదైనా వస్తువు మండేటప్పుడు ఎలా ఉంటుంది, అదే కనుక కాగడాలు కానీ క్యాండిల్స్ కానీ అగరొత్తులు కానీ వెలిగేటప్పుడు ఎలా కనిపిస్తాయి అనే దాన్ని ఒక రకంగా చూపించవచ్చు అన్నమాట. అంటే అక్కడ వెలుతురు కనిపిస్తున్న విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తామన్నమాట. చూడండి, చూస్తున్నారా? అలాగే ఈ క్యాండిల్ అనేది చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఆ క్యాండిల్ని హాఫ్ సర్కిల్లో కాలిపోతున్నటువంటి చిన్న ముక్కగా కాలిపోతున్నటువంటి క్యాండిల్ ఎలా ఉంటుంది, అయితే అది మైనం పక్కన కరుగుతూ ఉండి కింద కారుతూ ఉంటుందన్నమాట. అలా కరుగుతున్నటువంటి క్యాండిల్స్ని చాలామంది చూసుంటారు. అయితే క్యాండిల్ వర్క్ అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆ క్యాండిల్ వర్క్ అనేది ఎలా కనిపించాలి, ఏ పెర్ఫెక్షన్లో అయితే కనుక బొమ్మను కరెక్ట్గా గీస్తారు అనే విషయం తెలియజేయడం కోసం మీకు ఎలా పెర్ఫెక్షన్ అనేది చూపిస్తున్నమాట. చూడండి, ఇక్కడ అక్కడ లైటింగ్ అనేది కానీ అక్కడ కరుగుతున్నటువంటి విషయాన్ని కానీ కరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. ఈ విషయం ఏంటంటే ఇక్కడ కరుగుతున్న మైన్యం అనేది కిందకి జారుతూ ఉన్నదన్నమాట. అలా బిందువులు కింద జారుతున్నట్టుగా చూపించడం, అలా కింద మైనం అనేది అలా కింద కారిపోయి ఉన్నట్టు కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మన డయాగ్రామ్స్ అనేవి ఎప్పుడైతే కరెక్ట్గా చేయగలుగుతున్నామో అప్పుడు అందంగా కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా మన డయాగ్రామ్స్ని పెర్ఫెక్షన్తో చేయడం అలవాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ చూపిస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మీరు కూడా మీ డయాగ్రామ్స్ని అంటే ఇంకా అందంగా ప్రజెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. చూసారా? ఈ డయాగ్రామ్ని బట్టి మనం ఇక్కడ వరకు ఈ స్టెప్స్ అనేవి తీసుకున్నమాట. ఈ స్టెప్స్ని బట్టి మనం ఇప్పుడు చేయబోయే డయాగ్రామ్ ఎలా చేయాలి, అయితే ఈ డయాగ్రామ్ అనేది ఎలా కనిపిస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నమాట. చూడండి, ఇప్పుడు తీసుకోబోయేటువంటి డయాగ్రామ్ అనేది ఎంత నీట్గా కనిపించాలో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ కూడా 2 గీతలు గీస్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఈ 2 లైన్స్ అనేవి ఫ్రీ హ్యాండ్తోనే చేస్తున్నానండి. ఇదంతా ఈ ఫ్రీ హ్యాండ్ అనేది మీకు అందరికీ అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో ఫ్రీ హ్యాండ్ చూపిస్తున్నమాట. చూస్తున్నారా? ఇలా ఒక దీర్ఘవృత్తం టైప్లో కనిపించేటువంటి ఒక వృత్తాన్ని తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా? ఇదంతా రఫ్ లైన్స్ అన్నమాట. ఇక్కడ ఎక్కడ ఎరైజర్ అనేది వాడకుండా ఈ పెన్సిల్ని జాగ్రత్తగా వాడుతూ చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా గీసుకున్న తర్వాత కింద కరిగిపోతున్నటువంటి క్యాండిల్ చాలా తక్కువ భాగం ఉన్నటువంటి క్యాండిల్ కింద చూపిస్తున్నమాట. చూస్తున్నారా? ఎలా కనిపిస్తున్న క్యాండిల్ మధ్యలో వచ్చేటప్పటికి చూడండి అక్కడ వెలుగుతున్నటువంటి వెలుతురు అయితే ఎలా కనిపిస్తుంది.
అయితే ఈ వెలుతురు అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా చూపిస్తూ చేస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలా మనం పెర్ఫెక్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు, ఈ విధంగా తీసుకున్న తర్వాత అక్కడ మైనం కరుగుతూ కిందకు పడుతుంది అనమాట. ఈ మైనం కరుగుతూ ఎప్పుడైతే కిందకు పడుతుందో అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది అందాన్ని దాని యొక్క డయాగ్రామ్ యొక్క అందం అనేది పెరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ షేడింగ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఈ షేడింగ్స్ అనేవి లైట్ నుంచి డార్క్లోకి తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇలా లైట్ నుంచి డార్క్లోకి ఎప్పుడైతే తీసుకెళ్తున్నామో మన డయాగ్రామ్ కూడా అలాగే హైలైట్ అవుతుందండి. చూస్తున్నారా, ఈ విధంగా మన డయాగ్రామ్ అనేది ఎప్పుడైతే హైలైట్ అయిందో ఈ డయాగ్రామ్ని పెర్ఫెక్షన్లో కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారు, ఇలా చుట్టూరు ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీట్గా ఒక పొజిషన్లో కరెక్ట్గా చూపిస్తూ ఆ వాటర్ బిందువు టైప్లో నీట్గా జారుతున్నట్టుగా కనిపిస్తున్నట్టుగా జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట ఇలా క్యాండిల్. అయితే కరుగుతున్నటువంటి కాలము, కరుగుతున్న క్యాండిల్ వెనక్కి తీసుకురాలేమని చెప్తారండి. నిజంగా టైం అంటే అయిపోతాయి కదా, ఈరోజు టైం అయిపోయిందంటే రేపు కూడా ఇదే టైంని తీసుకొచ్చేసాం కదా అనుకుంటారు. కానీ అయిపోయినటువంటి కాలాన్ని అయిపోయిన తేదీని వెనక్కి తీసుకురాలేమండి. అలాగే కరుగుతున్నటువంటి క్యాండిల్ని కాలంతో పోలుస్తుంటారండి. అటువంటి క్యాండిల్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. చూస్తున్నారా, ఇక్కడ ఇప్పుడు షేడింగ్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఈ షేడింగ్ అనేది ఒక పక్క నుంచి డార్క్నెస్, ఒక పక్క నుంచి వెలుతురిని అన్నీ చూపించాలి. కానీ ఇక్కడ కాంతి అనేది పైనుంచి కనిపిస్తుంది కాబట్టి దానికి డార్క్నెస్ ఎలా ఇవ్వాలి, ఈ లైట్నెస్ ఎలా చూపించాలి అనేది కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. అందువల్ల ఇప్పుడు కింద నుంచి పైకి చూపిస్తాం అన్నమాట షేడింగ్. చూస్తున్నారా, అయితే ఎక్కడైతే షేడింగ్ అవసరమో ఆ షేడింగ్ అంతటిని జాగ్రత్తగా చూపిస్తూ హైలైట్ చేస్తున్నమాట. ఈ రకంగా మన డయాగ్రామ్ని అందంగా తయారు చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మన డయాగ్రామ్ అనేది కొద్దిగా అందంగా కరెక్ట్ పొజిషన్లో కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నామాట. ఈ విధంగా మన డయాగ్రామ్ని ఎప్పుడైతే అందంగా ప్రజెంట్ చేసామో ఆ డయాగ్రామ్లో నీట్నెస్ అనేది ఉంటుందండి. చూడండి, ఇలా ఎప్పుడైతే ఈ డయాగ్రామ్ అనేది అందంగా ఎప్పుడైతే పెరిగిందో ఆ డయాగ్రామ్లో పెర్ఫెక్షన్తో పాటు అక్కడ ఉండే లైనింగ్ కూడా కరెక్ట్గా చూసుకుంటాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే ఈ లైనింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ని మనం కరెక్ట్గా చూపిస్తాం అన్నమాట. చూడండి, ఇలా ఈ డెప్త్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా మనం అనలైజ్ చేసామో ఈ అన్ని డయాగ్రామ్స్కి ఆ డయాగ్రామ్ అనేది పైన ఉన్నటువంటి మైనపు బిందువులన్నీ జాగ్రత్తగా హైలైట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూస్తున్నారా, ఫస్ట్ నుంచి గీస్తున్నటువంటి డయాగ్రామ్కి ఇప్పుడు గీస్తున్న డయాగ్రామ్కి చాలా తేడా కనిపిస్తుందండి. అంటే వెళ్ళి కొలిది హైలైట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇలా డయాగ్రామ్ అనేది హైలైట్ ఎప్పుడైతే కనిపించాలనుకున్నా సరే మనం ఈ డయాగ్రామ్ని లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట. కింద నుంచి పైకి షేడింగ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే పైనుంచి వెలుతురు అనేది కిందకు పడుతుంది కాబట్టి కింద నుంచి పైకి తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇలా కింద నుంచి పైకి లైన్లు అనేవి కరెక్ట్గా చూపిస్తూ అలా అడ్డగీత అంటే ఒక రౌండ్ షేప్ ఆకారంలో కనిపించే విధంగా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాం అన్నమాట. ఈ డయాగ్రామ్ని ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో హైలైట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత హైలైట్గా కనిపిస్తుందో. ఈ డయాగ్రామ్ని కరెక్ట్ పొజిషన్ అనేది చూపించాలన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ ఎప్పుడైనా సరే హైలైట్ అనేది కరెక్ట్గా అవ్వకపోతే కనుక అక్కడ ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఫెయిల్యూర్ అవ్వడం అంటే కనుక అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ ఏమవుతుందంటే కనుక డిస్టర్బ్ అవుతుంది. అక్కడ చూడడానికి రూపురేఖలు అనేవి మారిపోతాయి అన్నమాట. అంటే మనం క్యాండిల్ గీద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్యాండిలే గీయాలండి. ఇక్కడ వేరే ఒకటి గీద్దామనే ఆలోచన అనేది కొంతమంది బొమ్మలు గీస్తున్నప్పుడు ఇది ఏం బొమ్మరా అనే కన్ఫ్యూజన్ అనేది రాకుండా జాగ్రత్తగా చేయాలంటే ఫోకస్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. చూస్తున్నారా, ఈ ఫోకస్తో కరెక్ట్గా ఎప్పుడైతే చేసామో ఈ డయాగ్రామ్స్ని కరెక్ట్గా పొజిషన్ అనేది చేస్తే కనుక ఆ లైనింగ్తో పాటు అక్కడ ఉండేటువంటి పెర్ఫెక్షన్తో ఈ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా చేస్తారన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మన డయాగ్రామ్ని ఎప్పుడు రెగ్యులర్గా అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఎప్పుడు రొటీన్గా కన్నా భిన్నంగా ఇలా ముందర పెట్టుకుని కానీ లేకపోతే ఏమైనా కొన్ని ఊహా చిత్రాలు కానీ ఏవైనా సరే డయాగ్రామ్స్ అనేవి ఫ్రీ హ్యాండ్తో కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్స్ అనేవి అందంగా తయారవుతూ ఉంటాయండి. చూస్తున్నారా, ఇప్పుడు డయాగ్రామ్ అనేది కొద్ది రూపురేఖలు అనేవి మారినాయి. అంటే పక్కన ఉన్న డయాగ్రామ్స్ అనేది బేసిక్స్ లైన్స్ అయితే కనుక ఇక్కడ ఉండేది చివరిగా గీసేటువంటి డయాగ్రామ్ టైప్ అన్నమాట. అంటే ఒక పెద్ద క్యాండిల్ అనేది కరుగుతున్నప్పుడు ఎలా కనిపిస్తుంది, ఆ క్యాండిల్ అనేది ఎంత అందంగా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఈ డయాగ్రామ్ గీస్తున్నమాట. చూస్తున్నారా, అలాగే ఈ క్యాండిల్ యొక్క కిందకు వచ్చేటప్పటికి లైన్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి, అందంగా ఎలా ఉంది, అలాగే ఇక్కడ దాని యొక్క రూపురేఖలు అనేవి ఎలా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూడండి,
ఆ డయాగ్రామ్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి కదండి, ఈ బేసిక్స్ని కూడా జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తున్నామన్నమాట. ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా చేస్తున్నామో ఆ డయాగ్రామ్లో కొన్ని మెలకువలు అనేది కరెక్ట్గా నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ట్రైనింగ్స్ కానీ ఏమైనా చేసుకునేటప్పుడు దానికి సరైనటువంటి బేసిక్స్ లైన్స్ అనేవి కరెక్ట్గా తెలుసుకోకపోతే కనుక ఆ డయాగ్రామ్ ఎంత ప్రాక్టీస్ చేసినా సరే సక్సెస్ కాకపోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కాబట్టి కరెక్ట్గా చేస్తారు అనే ఉద్దేశం కాదు. అంటే ఏదైనా విషయం సక్సెస్ అవ్వాలంటే కనుక అవతల వాళ్ళు ఏం చెప్తున్నారనే విషయాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, దాని యొక్క బేస్ పాయింట్ అంటే గ్రౌండ్ లైన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తుంది అన్నమాట. అంటే దాని యొక్క చిన్న లైట్ షేడింగ్తో జాగ్రత్తగా దాని యొక్క నీడని చూపించి జాగ్రత్తగా ఫోకస్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ని చివరిగా వచ్చేటువంటి దాని యొక్క రూపురేఖలను చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ యొక్క మెలకువలు అంటే చూడడానికి అందంగా కనిపించేటువంటి మెలకువలు అనేవి ఎలా ఉంటాయి, దీన్ని ఎలా చూపించాలి ఏంటనేది కరెక్ట్ పెర్ఫెక్షన్ చూస్తున్నామన్నమాట. ఈ పెర్ఫెక్షన్ కరెక్ట్గా ఎప్పుడైతే చూపించామో అప్పుడు ఈ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా? అయితే ఇక్కడ పేపర్ ఏదన్నది అనవసరం. ఇక్కడ చాలామంది కొత్త పేపర్స్ అన్ని వాడుతుంటారు. ఏ పేపర్ వాడినా సరే సరైనటువంటి డయాగ్రామ్ అనేది గీస్తే కనుక అందంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వెలుతురుని చూపిస్తుంది కాబట్టి ఆ వెలుతురు అనేది ఎలా కనిపిస్తుంది, ప్రకాశవంతంగా కనిపిస్తుందని చూపించడానికి ఈ వెలుతురుని చూపించాను అనమాట. చూసారు కదండి ఎలా కనిపిస్తుందో డయాగ్రామ్. ఇలా మీరు కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా ఈ వీడియోని చూసి బాగా నేర్చుకుంటారు అనుకుంటున్నానండి. చూస్తున్నారా? ఇలా మీరు కూడా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, అందరికీ డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మీ ద్వారా బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ వీడియో చూసి ఇంకా బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ వైవిఎస్. థ్యాంక్ యూ సో మచ్.